అడ్డంలో పెట్టి కొడుతున్నావుగా. ఏం లేదు ఫ్రెండ్గా నడుచుకుంటారు. కాండ తీసుకుంటే మొక్కుతుంది మామూలుగా బట్టలు చూసుకున్నాను. అనుకోండి అంటే మీ గురించి తెలుసుకున్నట్టు ఫస్ట్ రిపోర్ట్స్ ఏమైనా ఆ రిపోర్ట్స్ ఉంటే వాట్సాప్ చేయమని చూద్దాం. ఏం ప్రాబ్లం మీరు చూస్తారని తెలుసుకున్నాను. లేదు లేకపోతే అలా ఒకటి రెండు ఇస్తాను ఇక్కడ అట్లా కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ చూద్దాం. ఒకసారి వాళ్ళ రిపోర్ట్ చూసి ఏమి పెట్టలేదు మళ్ళీ వాళ్ళ ఏమైనా థైరాయిడ్ ఉందా చూద్దాం. రిపోర్ట్ ఉంటే కదా మామూలుగా మెథడ్ ఇంజక్షన్స్ ఏమైనా చేసి చేసుకోగలుగుతాం. ఝాన్సీ మేడం ఉంది కదా సాధన మేడం దాని మేడం చూసిందా డబ్బులు ఆశ ఎక్కువ. ఇప్పుడు తింటే ఎగ్జామ్ వందనే తీసుకుంటుంది. మనకైతే అదొకటి పడిపోయింది. అందరికి వెళ్ళి కన్సల్టెన్సీ ఉంది. ఏ హాస్పిటల్ ఏదో తీసుకున్నా కానీ మీ దగ్గర వచ్చినా కానీ కన్సల్టెన్సీ రావాల్సి అవుతారు. మీకున్న షాద్నగర్ లో సాగత మేడం సాయిబాబా సిద్ధార్థల మేడం లేదు సంజయరాయ్ మేడం ఆ మేడం లో బాగానే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయింది కనుక ఝాన్సీ మేడం అంటే ఎక్కడన్నా రిఫర్ చేస్తాను. నా పేరు వెంకటేష్. నేను ఈ సౌదర్గూడలో ఉన్న లక్ష్మీప్రసన్న క్లినిక్ డాక్టర్ శివలింగం బిహెచ్ఎంఎస్ దగ్గరికి పిల్లల కోసమని చూపించుకోనికి వెళ్ళడం జరిగింది. ఆయన టెస్టుల కోసమని స్కానింగ్ల కోసమని షాద్నగర్ పంపించాడు. షాద్నగర్ వెళ్ళి టెస్టులు స్కానింగ్లు తీసుకొని మళ్ళీ నేను సౌదర్గూడ వచ్చి డాక్టర్ గారికి రిపోర్ట్లు చూపించాను. చూపించిన తర్వాత మెడిసిన్ రాసిండు. మెడిసిన్ రాసిన తర్వాత మెడిసిన్ కూడా తీసుకున్నా అమౌంట్ పే చేసి. అప్పుడు నాకు డాక్టర్ ఫీజు 30,000 ఉంటుంది. నీకు మీ తమ్మునికి ఇద్దరికి చూసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి 60,000 పే చేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయినాక కూడా మంచి కన్సీవ్ అయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తారు కాబట్టి మీకు డబ్బులు వీలైనప్పుడు ఇవ్వండి అంట అని చెప్పిండు. చెప్తే నేను మాకు ఇప్పుడు చెప్తే ఎట్లా సార్ మరి ఫీజు మీద ఇంత ఉంటుంది అని మాకు ముందు చెప్పలేరు, ఎందుకు ఇంత ఫీజు తీసుకుంటుంటారు అసలు మీరు ఏమి ఇక్కడ స్కానింగ్లు ఏం లేదు టెస్ట్ ఏమీ లేదు కదా దేనికోసము అని అడిగిన అడిగిన తర్వాత లేదు ఫీజు ఇంత తీసుకుంటాము మీరు కావాలిస్తే వేరే వాళ్ళని కూడా అడిగి ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఇవ్వండి అంట అని చెప్పింది. నాకు చెప్పిన తర్వాత మొత్తం నా డబ్బులు అడ్జస్ట్ అయితలేవు అని చెప్పిన. నేను 15,000 ముందు కడితేనే నాకు మెడిసిన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. మెడిసిన్ దేనికోసం? మెడిసిన్ పిల్లల కోసం అని ఇచ్చిండు మెడిసిన్. ఓకే. అవి మెడిసిన్ కూడా అన్ని టెస్టులు రాకముందే మెడిసిన్ రాసిండు. మరి కొన్ని టెస్టులు రిపోర్ట్లే రాలేవు.
మొత్తం రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ రాయలేడు. అంటే జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సేమ్ మెడిసిన్ రాస్తున్నాడు సార్. నాకు అది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇక్కడ చూపించుకోవడం కరెక్ట్ కాదు, ఈయన ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు, అసలు ఇంత ఫీజు తీసుకోవద్దు, అసలు దేనికోసం తీసుకుంటున్నాడు అని నెక్స్ట్ డే వెళ్ళినా. రక్త పరీక్షల బ్లడ్ తక్కువ ఉన్నదని గ్లూకోజులు పెట్టి ఇంజక్షన్లు ఇవ్వాలి, మళ్ళీ 12,2400 అయితే ఇద్దరికి, రేపు రండి అంట అని చెప్పిండు. నెక్స్ట్ డే వెళ్ళి నేను, సార్ నాకు వీలైతే లేదు అమౌంట్, ఇంత డబ్బు మీరు వేస్ట్గా తీసుకుంటున్నారు, నేనేం చూపించుకోను, నాకు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాడా అని చెప్పినాను. ఆయన క్వాలిఫికేషన్ ఏముందని చెప్పిండు? BHMS ఉన్నా సార్. ఓకే. ఆయన ఇప్పుడు గైనిక్ మరి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చూడకూడదు కదా, నీకు తెలియదు ఆ విషయం? అది అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ మాకు. టెస్టులు ఆయననే రాసిండా చేయించుకోమని? ఆయననే రాసిండు. ఎక్కడికి పంపించండి టెస్టులకు? షాద్నగర్ పంపించింది సార్. ఏ ఎండ్లకు విన్నారు షాద్నగర్లో టెస్ట్? డయాగ్నోస్టిక్, అది షాద్నగర్ స్కానింగ్ సెంటర్. అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చినాం మేము. తీరా మాకు ముందు ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఫీజు ఇంత అని చెప్పకుండా అనవసరంగా అది ఎందుకు చెప్పలేరు సార్, అది నెక్స్ట్ డే పోయి అడిగిన తర్వాత మాకు ముందే డబ్బా కొట్టుకుంటాం మాయేమి, ముందు ఫీజు చెప్తాం మాయేమి అంటున్నాడు. అసలు ముందు తెలిస్తే మాకు డబ్బులు అడ్జస్ట్ అయితే కావాలి, మేము చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా సార్, మరి మీరు ముందు ఎందుకు చెప్పలేరు అంటే, సరే ఇక్కడ ఇట్లనే ఉంటుంది అంట అని చెప్పిండు. సరే మరి మాకు మీరు ముందు చెప్పకపోవడం వల్ల మాకు లాస్ట్ అయింది, 11,000 లాస్ అయింది కదా, మరి ఆ ఫీజు ఎవరినంటే స్కానింగ్ సెంటర్కి పోయి వాళ్ళని అడుగుకోవటని అన్నాడు. మీరు తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా అడుగుతాం సార్ అని నేను అడిగినా. లేదు వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో, పోయి అక్కడ పోయి అడుగు, నేను ఇయ్యనంట అని చెప్పిండు. ఇప్పుడు మీరు అంటే పిల్లలు లేనందుకు పిల్లల కోసమే ఆయన దగ్గరకు వచ్చారా? అవును. ఎవరు చెప్తొచ్చారు? వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చిన. ఆయన దగ్గరికి ఇట్లా మస్తు మంది వస్తారా? మస్తు మంది వస్తారు. మా మామను కూడా పంపించిన నేను తెలుసుకొని రమ్మని. ఆయనకు వచ్చి టెస్టులు స్కానింగ్లు తీసిన తర్వాతనే చెప్తాము ఏదైనా. ఇట్లా ముందు 30,000 ఫీజు ఉంటుంది అనే విషయం కూడా ఆయనకి చెప్పలేరంట. ఈ 10,000 అట్లా స్కానింగ్లకు అయితే అన్న విషయం మాత్రమే చెప్పిరంట. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, మా దగ్గర మీరు చూపించుకుంటే పిల్లలు పుడతారు అని చెప్తున్నా. మంచిగా అయితే చాలా మందికి మంచిగా అయింది అనేది చెప్తుండు. మాకు ఆయన విధానం చూసిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఆయన చెప్పకుండా తెలియని జనాల తన డబ్బులు వేస్ట్గా ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నాడు. అదొకటి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు సార్. అది ఇప్పుడు 10,000 లాస్ అయిన తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటారు. అదే ముందు చెప్తేనేమో డబ్బుల గురించి ఆలోచిస్తారు. అదే ఆయన చేస్తున్న మోసం. ఆయన అడగలేరా, ఒకవేళ మేము ట్రీట్మెంట్ తీసుకున్నాక పిల్లలు పుట్టకపోతే ఏంది పరిస్థితి? సంవత్సరం దాకా అయినా సరే చూపించుకోవాలి. కొంతమందికి తొందర అవుతుంది, కొంతమందికి ఏమో సంవత్సరం వరకు కూడా అవుతుంది, 6 నెలలు పట్టవచ్చు అని ఇట్లా చెప్తున్నాడు. ఓకే. ఏమన్నా ఇంజక్షన్స్ ఇస్తా అని చెప్పిండా? ఇంజక్షన్స్ ఇస్తాను పిల్లలు పుట్టడానికి. పిల్లలు పుట్టడానికి ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉన్నది, గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ ఇస్తామంట అని చెప్పింది. నెక్స్ట్ డే రమ్మన్నారు. మాకు అప్పటి